గ్రామాలలో గత 3 సంవత్సరాల కింద ఉన్నటువంటి గవర్నమెంట్ ఇసుక రీచుల్లో నెలకొల్పి మా మానేరులో ఉన్నటువంటి ఇసుకను మొత్తం అక్రమంగా మళ్ళీ పోతే పెద్ద మొత్తంలో అది వేరు చేయకుండా కూడా తీసుకెళ్ళుకుంటూ రోడ్లను దోషం చేసుకుంటూ మా యొక్క రైతుల యొక్క బతుకులను మా యొక్క రైతుల యొక్క వాటర్ సోర్సెస్ ఉన్నటువంటి మానేరును పలు రకాలుగా ఇసుక తీసుకెళ్ళి మాకు భూగర్భ జలాలు అడగట్టిపోయి కావున మా యొక్క వ్యవసాయ ఆధారిత గ్రామాలైనటువంటి మిర్జంపేట కిష్టంపేట గ్రామాలలో మా యొక్క రైతుల బ్రతుకులు ఆగమవుతున్నాయి. కావున ఇటువంటి ఇసుక రీచులను గవర్నమెంటు అది అతి తొందరలో వాటిని క్యాన్సిల్ చేసి మా యొక్క రైతుల యొక్క బతుకులు బాగుండాలనే ఉద్దేశంతో మేము ఇలా కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం. కావున మా యొక్క విన్నపం ఏంటిదంటే కంపల్సరీగా ఈ యొక్క ఇసుక రీచులను వెంటనే బంద్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం. ఓకే. నా పేరు ఇయ్యాల పోషన్, మిర్జంపేట్ గ్రామం. మన మానేరు వాగు నుండి ఇసుక తీసుకుపోతుండ్రు. మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి. బోర్లు ఎత్తినాయి. మానేరు వాగులో ఇంత మంచినీళ్ళు తాగుదామంటే నీరు లేకుండా అయిపోయింది. కిష్టంపేట, మొట్లపల్లి, మిర్జంపేట ఈ మానేరు వాగుల ఉసుకను తరలించుట్లా అడుగంటకపోయినాయి. అడుగంటకు పోయి మాకు ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడు మానేరు వాగులో మంచినీళ్ళు తాగుదామన్నా ఒక బొట్టు లేకుండా అయినాయి. ఇది మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం. ఇసుక తీసుకోవద్దని చెప్పడానికి వచ్చినాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.